బయటకు వచ్చిన కాలు చేతులు కడుపుతుంటా. నల్లత్తలు ఏంటి కాలు చేతులు కడుపుకుందాం అనగానే మా చిన్న నన్న వెళ్తా. రేహాన్ రేహాన్ ఈ నల్లత్తలేదు ఏమైందో చూస్తురా. అత్తలేదు అబ్బా. సరే మంచిగా చేస్తారా తీసుకురా. సరే అవ్వ ఫోన్ చేస్తావు. హలో నా ప్లంబరా? అవును. మా ఇంట్లో నెల ఖరాబ్ అయింది, అత్తరా? ఎక్కడా మీ ఇల్లు? మా ఇల్లు ధర్మపురి. ధర్మపురియా? ఎక్కడా ధర్మపురిలా? బొమ్మకాయలు. బొమ్మక్క ఇల్లా? సరే అత్తున్నా. రాదే. అరే చెప్పన్నా. బొమ్మక్క ఇంట్లో నల్ల ఖరాబ్ అయిందట. పోదాం, పోయి చూసేద్దాం పా. పా. ఇడ బొమ్మక్క అంటే నువ్వేనా? అవు బిడ్డ నేనే, జర నల్లత్తలేదు చూడు బిడ్డ. సరే అమ్మా చూస్తా. బొమ్మక్క ఈ నల్ల ఖరాబ్ అయింది, పైప్ లైన్ మొత్తం అయింది. ఇవన్నీ కొత్త పైపులు వేసుకోవాలి, కొత్త నల్ల వేసుకోవాలి, అప్పుడే వస్తుంది నల్ల. ఇప్పుడు మనం చెయ్యి బిడ్డ, ఎట్లనో నల్లచ్చేటట్టు పైసలు లేవు ఇప్పుడు. ఇప్పుడే పైసలు కావద్దా? సరే మంచిది చూస్తా. అదిరా ఏమైందా? ఏమేమంటే ఏమి ఇస్తున్నా? కటింగ్ లేని అరే మీరేదో టాంకీ కాడ చూసిరాకు. ఏమన్నావు? ఏం చెప్తున్నావురా? ఏం చెప్తున్నావు? నన్ను మీరే నల్ల చూసి రాకు అని చెప్పినా నీకు. ఎప్పుడు వచ్చింది పో మరి. ఆన్ చేసినావా పోయి? రైట్ డన్. బొమ్మక నల్ల పని అయిపోయింది, చూసినావా? చూసిన బిడ్డ, మంచిగా అయింది పని. చూసిన పని అయిపోయింది, పైసలు బొమ్మక్క. ఎంత ఇయ్యాలి బిడ్డ? 8 నుంచి 12 వరకు పని చేసిన లెక్క ప్రకారం 1000 రూపాయలు అయితే 600 రూపాయలు. నువ్వేం చేసినావని ఇయ్యాలి 600? నీ అవ్వ ఈ ముసలికి ఇట్లా టోన్ చేసింది ఏంటి? అవ్వ అరే తురేమని అంటున్నావు నువ్వు? నిన్నేరా, ఇంకో వాళ్ళు అంటారా? నిన్నే. సరే కానీ నా పైసలు నాకు. అరే చిన్న 100 రూపాయలు ఇచ్చింది తీసుకోవాలి. చెప్పు. అన్న తీసుకో 100 రూపాయలు. అవ్వ నీ దగ్గర అడుకుంటున్నా 100 రూపాయలు ఇస్తున్నావు. అవే పో, తీసుకొని పో అప్పుడేగా. నువ్వు ఎట్లియో నేను కూడా అడుగుతా, నువ్వు ఇచ్చేదాకా నేను మోని ఇడికెళ్ళి ఏమంటావురా? ఇట్లా కాదురా, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తావు. నేను పోలీసు వాళ్ళు ఎందుకు బొమ్మక్క? నువ్వు ఎట్లా అంటే అట్లానే సరి. అదే చెప్తున్నా, 100 రూపాయలు తీసుకొని ఇడికి వెళ్ళినాడు. చిని అవ్వ పొద్దున దరిద్ర బేరం. ఏమంటున్నావురా? ఏం లేదు బొమ్మక్క, ఏం లేదు. నువ్వు మంచిదాన్ని అంటున్నా. పారపా. అరే ఈడెవర్రా మొన్న బొమ్మక్క ఇంట్లో ఉన్నది ఈడేగా? వాడన్నా. నా బొమ్మకాళ్ళ ఇంట్లో నల్లట్టలే, మళ్ళీ వచ్చి చూడు. మొన్న తిట్లు తినిపించింది కాక ఇప్పుడు మళ్ళీ వచ్చినావారా? కట్టబట్రా కాశీ. చెప్పు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా ధర్మపురి హంగామా 2 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.